జోసెఫ్ రావణ్ కు వైసీపీ నేతలు మద్దతు ఇస్తున్నారని టీడీపీ నేత స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మండిపడ్డారు. ఆ పార్టీ తీరు ఉగ్రవాద సంస్థలను తలపిస్తోందని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ సమాజంలో ఉగ్రవాదులుగా మారి అనేక రకాలుగా దేశం పైన, దేశ సార్వభౌమాధికారం పైన ఒక రకంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదుల పైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ల పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్.